నంద్యాల పట్టణంలోని బొమ్మ సత్రం ఈద్గా వద్ద రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠోర దీక్షతో ఉపవాసాలు ఆచరించిన భక్తులు రంజాన్ పర్వదినాన ఈద్గా వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక నమాజులు నిర్వహించారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థన చేశారు. రంజాన్ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతోంది. ఉపవాసాలు, నియమనిష్టలు, దానం, ప్రార్థనలు ఈ పండుగ ప్రత్యేకతలు. ఈ సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా పండుగను జరుపుకున్నారు. కఠిన నియమాలు పాటిస్తూ ఉపవాసాలు ఉండడం ద్వారా ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం పెంపొందించుకోవడం రంజాన్ పండుగ ప్రధాన ఉద్దేశంగా భావిస్తారు. फर्ज किया और पूरी तफसीलात मदीने मुनव्वरा के अंदर अल्लाह ने इरशाद फरमाया मुबारका मैं अल्लाह का बंदा हूं, आतानी अल किताब मुझे इंजील दी गई है, वलानी मुबारका मैं भोग व बाबरकत नबी हूं, वऔसानी बिस्सलात व ज़काती और मुझे वसीयत किया गया नमाज पढ़ने और ज़कात का। देखो पहले नबी को 12-13 लाख रुपए बचे हैं या घर में। कितना आसान तरीका है। 1000 रुपए है तो 25 रुपए तो देखे न सर का जाना धान आ रही है कहीं को आ रही है बा परसों चालू में अरे कितने बेढ़ेंगे हैं हमें, हमारी भान हमारी बेटी हमारे घर को आ रही है तो हमें नाराज नहीं होना। तुम्हारी भाना तुम्हारे घर वालों खुश हो जाओ, तुम्हारे भाई आता खुश हो जाओ, मुंडी हमारी ऐसा हो जाए। नहीं नहीं दोस्तों, पैसा अगर होना रहता 900 साल हमारे के बच्चे खा पी कर पढ़ ले सकते हैं। शौक से मेरे मुहतरम दोस्तों 100 को लड़ाई झगड़ा कितना और खाली साहब के पास जाना पड़ता। याद रखो हमसे करने में लड़के वाले हमारे से పవిత్రమైన రంజాన్ రోజు మా కుటుంబ సభ్యులైన ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా 30 రోజులు అకుంఠ దీక్షతో ఉపవాసం ఉండి కూడా దేవుణ్ణి ప్రార్థించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళిని కాపాడమని కూడా కోరుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఈ పండుగ శుభ సందర్భంన మన నంద్యాల మూలసాగరం ఈద్గా కొరకు మన గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు శ్రీ ఫరూక్ గారు చాలా వరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న పెద్ద ఈద్గాలో కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమంటే మూలసాగరంలో నంద్యాలలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల కంటే మూలసాగరం ఈద్గా చాలా వారి యొక్క సంఘ సభ్యులు కానీ కమిటీ మెంబర్లు కానీ చాలా డెవలప్ చేశారు. దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే శాంక్షన్ చేయాలని అనుకున్నాం, కానీ కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఏం చేయలేకపోయినాం. కాకపోతే నిన్ననే ఒక 50 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేసేవాడు.